హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో మన సబ్స్క్రైబర్ సరస్వతి గారని ఆయన ఎంట్రీకి ఏం చూస్తారు, ఎగ్జిట్కి ఏం చూస్తారని అడుగుతున్నారు. నేను చెప్పిన ఫస్ట్ ఇంబ్యాలెన్స్ స్ట్రాటజీ చెప్పాను, తర్వాత థ్రెషోల్డ్ టెస్ట్. అవే నేను అవే నేను అప్లై చేస్తాను. కానీ ఏంటంటే నేను వర్క్లో ఉన్నప్పుడు నాకు మార్నింగ్ ఒక 30 మినిట్స్ అవన్నీ వస్తాయి. 30 మినిట్స్ ఎంతో ఖాళీ ఉంటుంది. ఆ టైంలో నేను ఈ 5 మినిట్స్ క్యాండిల్ నేను అబ్జర్వ్ చేయలేను. నాకు టైం సరిపోదు కాబట్టి నేను చిన్న చిన్న స్కాల్పులు చేయడానికి ఏంటి పిన్ టు పిన్ ఏంటంటే అది ఏంటంటే ఇప్పుడు చెప్తానేనండి. ఇవ్వండి, ఈ నెంబర్ ఈ నెంబర్ ఈ నెంబర్ ఈ నెంబర్ చూస్తాను. చిన్న చిన్న స్కాల్పులు అవి మీకు చెప్పాను అనుకోండి, మీకు చాలా స్టాప్ లాట్లు హిట్ అయిపోతాయి. అందుకని నేను ఫుల్ టైం ట్రేడర్గా ఎదగటానికి నేను ఆ స్ట్రాటజీని అప్పుడు మీకు ఏవైతే చెప్పానో అయ్యే నేను ఆల్గో కింద తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అది ఆల్గా అయిపోయిన తర్వాత మంచిగా ప్రాఫిట్స్ వచ్చేస్తాను అన్నది అప్పుడు నేను ఫుల్ టైం ట్రేడర్గా మారదామని. అందుకని కొన్ని నాకు నీడ్స్ ఉన్నాయి. ఆ నీడ్స్ కొంచెం తీరేంత వరకు ఈ జాబ్లో ఉండాలని నేను ఏమైతే చెప్పానో థ్రెషోల్డ్, ఇంబ్యాలెన్స్ స్ట్రాటజీ అయ్యే సేమ్ అయ్యే ఆటలకే ఇప్పుడు నేను ఎంట్రీకి ఏమేమి చూడాలా అనేది క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇవ్వండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఇవ్వండి, ఓపెన్ అయిన తర్వాత దీని రేంజ్ వస్తానండి. మెయిన్ చూడండి, దీని రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వండి, 500 520 అంటే 510 నుంచి 590 వరకు అనుకోండి. ఓకే, 590 వరకు అనుకోండి. అంటే ఎంత? 10 నుంచి అంటే 80 పాయింట్స్. ఎప్పుడైతే ఇది మ్యాక్సిమం 200 కానీ తక్కువగా ఉందనుకోండి ఎటైనా మంచి బ్రేక్ అవుతుంది. 200 కన్నా తక్కువగా ఉంటే 200 కన్నా ఫస్ట్ క్యాండిల్ చూడండి, ఎప్పుడైనా ఫస్ట్ క్యాండిల్ 200 కన్నా తక్కువగా ఉంటే మంచి బ్రేక్అవుట్ అవుతుంది. ఆ బ్రేక్అవుట్ అవునప్పుడు మంచి మూమెంట్ ఉంటుంది. అది చూస్తాను నేను. ఫస్ట్ క్యాండిల్ చూస్తాను, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. ఓకేనా, చూశాను కదా. ఇగోండి, ఇక్కడ ఎంత థ్రెషోల్డ్ ఏర్పడినా ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ ఏర్పడ్డది కానీ పిన్ బార్ ఏర్పడ్డది. ఓకే, వద్దు, పిన్ బార్ ఏర్పడ్డది కానీ దీ లో బ్రేక్ అయితే చూద్దాం. ఎంట్రీ దీ లో బ్రేక్ కట్ అయ్యి మంచిగా రెడ్ క్యాండిల్ పడి ఇలాంటి థ్రెషోల్డ్ ఇలా వచ్చి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ చూశాను కదా, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూసిన తర్వాత థ్రెషోల్డ్ చూస్తాను ఫ్రెండ్స్. థ్రెషోల్డ్ ఆ క్యాండిల్ హై లో చూస్తాను. హై లో ఇది చాలా రేంజ్. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చాలా రేంజ్ తక్కువగా ఉందనుకోండి, దాని యొక్క ఫస్ట్ రేంజ్ 200 కన్నా తక్కువగా ఉంటే మంచి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మంచి బ్రేక్అవుట్ ఒక ఇంకా 500 దాటిందనుకోండి ఆ క్యాండిల్ రేంజ్, ఇంకా ఆ రోజు మ్యాక్సిమం మనం చిన్న చిన్న స్కాల్పులు చేసుకోవాలి. లేకపోతే ఇంకా ఆ రోజు మార్కెట్ మనకి 500 దాకా ఉందనుకోండి క్యాండిల్, ఇంకా మనం ఆ రోజు మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మ్యాక్సిమం 200 ఉండాలి. మ్యాక్సిమం మినిమం 200, మ్యాక్సిమం 200, మినిమం ఇంకా మినిమం ఎంత చిన్నదైతే అంత. మ్యాక్సిమం 200 నుంచి 300 మధ్యలో ఉంటే ఫ్రెండ్స్ మంచి బ్రేక్అవుట్ అవుతుంది. అది చూస్తాను ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీకి. అది చూసిన తర్వాత థ్రెషోల్డ్ చూస్తాను ఫ్రెండ్స్. థ్రెషోల్డ్ చూసిన తర్వాత కాట్ హై కాట్ లో కూడా చూస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనం ఒకటి గమనించండి. ఇక్కడ ఇదిగోండి, సెల్లర్ థ్రెషోల్డ్ వచ్చింది. సెల్లర్ థ్రెషోల్డ్ వచ్చినా కానీ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడ్డది. గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా కానీ కాట్ హైలో చూసారా సెల్లర్స్ తక్కువ ఉన్నారు, కాట్ లోలో సెల్లర్స్ ఉన్నారు. అంటే ట్రాప్, అంటే ఇక్కడ ట్రాప్ చేస్తున్నారు సెల్లర్స్ని. ఇక్కడ ఎక్కువగా ఎంటర్ అయ్యారు. ఈ క్యాండిల్ యొక్క లోలో ఎక్కువగా ఎంటర్ అయ్యారు. ఆ సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్ని ట్రాప్ చేయాలంటే పైకి వెళ్ళాలి మార్కెట్. అప్పుడు మంచి బయ్యింగ్ థ్రెషోల్డ్ వచ్చి కాట్లోలో మంచి బయ్యర్స్ ఉన్నారనుకోండి, 1:3 ఉన్న వాళ్ళు అనుకోండి, అప్పుడు మనం ఎంట్రీ అవ్వచ్చు. ఇదిగోండి, ఈ క్యాండిల్ ఏర్పడదా,
ఓకే. ఈ క్యాండిల్ ఏర్పడి పిన్ బార్ ఏర్పడ్డది. ఇక్కడ థ్రెషోల్డ్ చూడండి. థ్రెషోల్డ్ ఏర్పడ్డదా? థ్రెషోల్డ్ ఏర్పడ్డది. ఇక్కడ కాట్ లోలో చూసారా? కాట్ హైలో 1K ఏర్పడ్డారు. కాట్ లోలో 3.8K. అంటే ఎప్పుడు బయ్యర్స్ అనేవాళ్ళు లోలో ఉంటారు. కాట్ లోలో ఉంటారు. సెల్లర్స్ అనేవారు కాట్ హైలో ఉంటారు. ఓకే. అర్థమైందా? ఇదే మీకు ఇంతకన్నా ఇంకా టెక్నిక్ ఏముంటుందండి ఆర్డర్ ఫ్లోలో. దీనికి నేను ఇక్కడ సపోజు ఇక్కడ వాల్యూ ఏరియా హై గాని, లో గాని, ఒక పివోట్ పాయింట్స్ గాని, లేకపోతే మార్కెట్ ఇలా పైకెళ్ళి ఇలా డౌన్ అయితే, డౌన్ అయినప్పుడు పుల్ బ్యాక్‌లో గాని, ఇలాంటి సెట్టింగ్స్ ఏర్పడితే ఇగోండి. ఈ క్యాండిల్ యొక్క సెట్టింగ్ ఏర్పడితే నేను చెప్తున్నాను కదా! నేను మొబైల్‌లో మొత్తం స్క్రీన్ చూపించలేక ఇబ్బందవుతుంది గానీ, నేను సిస్టమ్ తీసుకున్న తర్వాత నేను ఏ వీడియోలో అయితే చేశానో, ఆ వీడియోలు అన్నీ చేస్తానండి. ఓకే. నాకు టైం ఉండక ప్లస్ సిస్టమ్ తీసుకోవడానికి కొంచెం తీసుకున్న తర్వాత కూడా నేను టైం కోసం చూస్తానండి. అందుకని. తీసుకున్నాక కూడా నేను ఎలా అంటే అండి, ఒకవేళ సిస్టమ్ తీసుకున్న తర్వాత వీడియోలు చేయడం మొదలెడితే ఇంక కంటిన్యూ లైవ్‌లో ఉందాం. పొద్దున్నుంచి మార్కెట్ ఓపెన్ కాడ్నుంచి క్లోజ్ అయ్యేంత వరకు మార్కెట్‌లోనే ఉందాం. మన సబ్స్క్రైబర్ లైవ్‌లోనే డౌట్స్ ఏదైనా క్లారిఫై చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాను. అందుకనే తీసుకోవట్లేదు. ఓకే. తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మీకు గ్యారంటీగా ప్రతిదీ చెప్తాను. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా! ఇంగోండి ఇక్కడొచ్చింది. థ్రెషోల్డ్ ఏర్పడ్డది. ఇక్కడ కాట్ హైలో బయ్యర్స్ ఉన్నారు. దానికన్నా 3 రెట్లు కాట్ లోలో బయ్యర్స్ ఉన్నారు. ఓకే. ఇక్కడ ఎప్పుడైనా చూసారా ఇగోండి. ఇక్కడ క్యుములేటివ్ డెల్టా ఒకవేళ డౌన్ సైడ్ ఉండాలనుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్, సెకండ్ 5 మినిట్స్‌లో ఇక్కడ 10K ఉంది కదా! ఇది 50K లేకపోతే 100K వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా అదే డైరెక్షన్‌లో ఎళ్ళాలంటే మార్కెటు మీకు చెప్తున్నాను ఇగోండి ఇక్కడ ఈ క్యుములేటివ్ డెల్టా ఉంది కదా! డెల్టా బార్స్ 0 కానీ స్టార్ట్ అయ్యి కాదు ఇది మొత్తం డౌన్ సైడ్ ఎళ్ళాలనుకున్నదనుకోండి. ఒకేసారి ఈ ఫస్ట్ క్యాండిలే ఇగోండి ఇక్కడికొచ్చేస్తది. ఎక్కడికి? ఈ 50K దగ్గరికొచ్చేస్తది. సెకండ్ క్యాండిల్ ఇంకో 20K, 70K దగ్గరికొచ్చేస్తది. అలా అంత స్పీడ్‌గా డౌన్ అవుతది. డౌన్ అవ్వాలనుకుంటే. కానీ డౌన్ అవ్వకుండా చూసారు ఇగోండి. ఫస్టు 10 మినిట్స్, 15 మినిట్స్ అయినా గానీ, ఈ 10K దగ్గరే ఉంది. అంటే ఏంటి అర్థం? ఆహా! ఇక్కడేదో సంథింగ్ జరుగుతుంది. అందుకని మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇగోండి ఈ క్యాండిల్‌లో మనకి కన్ఫర్మేషన్ దొరికింది. మీరు ఈ నంబర్స్‌ని ఏం చూడొద్దు. ఇది ప్రతీది మీరు కౌంట్ చేశారంటే చాలా ఇబ్బందయిపోతారు. చాలా డిస్టర్బెంట్ అయిపోద్ది. నేను ఏదో ట్రయల్ కోసం చేస్తున్నాను అంతే తప్ప, నేనైతే ఆ ఇంబాలెన్స్ స్ట్రాటజీ, ఈ థ్రెషోల్డ్ స్ట్రాటజీ సరిపోద్దండి మనకి. ఇది ఆర్డర్ ఫ్లోని ఉపయోగించి లైవ్ ట్రేడింగ్ చేయాలంటే. ఇక్కడ థ్రెషోల్డ్ వచ్చింది. ఓకే. థ్రెషోల్డ్ వచ్చింది. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇగోండి 5 మినిట్స్ క్యాండిల్ లోకి దగ్గరగా ఉంది. ఇక్కడ ఎంట్రీ అవుతాం ఫ్రెండ్స్. ఇగోండి ఈ పుల్ బ్యాక్‌లో ఎంట్రీ అవుతారు ఈ క్యాండిల్‌లో. ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అంతే. ఓ 20 పాయింట్స్, 30 పాయింట్స్ స్టాప్ లాస్ అలా కూర్చుంటారు. అయితే ఆ రోజు స్టాప్ లాస్ ఇచ్చేస్తాం. లేకపోతే మంచి ప్రాఫిట్ తీసుకోవటం. అర్థమైంది కదా! ఇగోండి మీరు అంటారు ఓకే అండి. అప్పుడు ఓకే అండి. మీకు ఇక్కడ మిస్ అయింది మీకు. ట్రేడ్ ఇక్కడ మిస్ అయిందనుకోండి. ఇక్కడ మిస్ అయింది కదా! ఇక్కడ మిస్ అయిన తర్వాత ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన వెంటనే ఈ క్యాండిల్ ఇక్కడ 0 లైన్ కూడా బ్రేక్ చేసింది చూసారా? ఇక్కడ 0 లైన్ కూడా బ్రేక్ చేసింది. చేసిందా లేదా? ఇగో ఈ క్యుములేటివ్ డెల్టా యొక్క 0 లైన్ బ్రేక్ చేసి పాజిటివ్ సైడ్‌కెళ్ళింది. నెగెటివ్ సైడ్ ఉన్నది పాజిటివ్ సైడ్‌కెళ్ళింది. ఓకే. ఇక్కడ న్యూట్రల్ నుంచి పాజిటివ్ సైడ్‌కెళ్ళింది కాబట్టి ఇది కూడా మంచిగా ఇక్కడ థ్రెషోల్డ్ ఏర్పడ్డది. ఇక్కడ ఎంత థ్రెషోల్డ్ డెల్టా చూపిస్తుందో అంత డెల్టా కార్ట్‌లో ఫుల్ అయిపోయింది. అంటే ఈ క్యాండిల్‌లో ఉన్న బయ్యర్స్ అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారని అర్థం. ఇక్కడి నుంచే లో నుంచే ఉన్నారని అర్థం. అప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. ఈ క్యాండిల్ హై బ్రేక్ అయ్యి ఈ క్యాండిల్ ఆఫ్‌లో స్టాప్ లాస్ పెట్టుకొని చిన్న ట్రేడ్ అయినా చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్. నేను ఎంట్రీకి
నాకు ఈ యొక్క 5 మినిట్స్ టైమ్ ఫ్రేమింగ్ నా వర్క్ కుదరక నేను 3 మినిట్స్‌లో తీసేసుకొని చిన్న చిన్న స్కాల్పులు చేసి వదిలేస్తున్నాను. నేను ఇగోండి ఈ థ్రెషోల్డ్‌దే నేను నేను ఆల్గోగా క్రియేట్ చేయడానికి నేను వర్క్‌లో ఉన్నాను కాబట్టి చేయడానికి కుదరట్లేదు కాబట్టి నేను కొంచెం వర్క్‌కి కమిట్మెంట్ ఇచ్చాను. ఇన్నాళ్ళని చేస్తానని. అందుకని ఆ వర్క్ చేయాల్సొస్తుంది. మానలేకపోతున్నాను. మానడానికి కుదరట్లేదు. అందుకని కమిట్మెంట్ అయ్యానమాట ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలని. అందుకని నేను ఇదే చేయాల్సొస్తుంది. ఈ యొక్క ట్రేడింగ్‌ని పక్కన పెట్టాల్సొస్తుంది. లేకపోతే నాకు అది లేకపోతే ఈ పాటికి మానేసి ఈ యొక్క థ్రెషోల్డ్ యొక్క స్ట్రాటజీతోటే నేను మంచిగా ఎర్న్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది 22 ఓకే. 22 ఇది ఓకే అయింది. ఇగోండి మీరుగోండి ఇక్కడ చూసారా? ఇగోండి ఇక్కడ ఇలా డౌన్ అయింది కదా! ఇలా ఈ డౌన్‌లోని ఇగోండి మంచి ర్యాలీ అయ్యి ఈ డౌన్‌లో ఇక్కడ థ్రెషోల్డ్ ఏర్పడితే తీసుకోకూడదు. ఇక్కడ ఏర్పడితే తీసుకోవాలి. ఓకేనా? అదే ప్రైజ్ యాక్షన్ అంటున్నాను నేను. దాన్నే ప్రైజ్ యాక్షన్ అంటున్నాను. ఓకే. ఇగోండి ఇక్కడ డౌన్ అయ్యి ఇలా పైకెళ్తుంది. ఇది హై అయింది. ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ తీసుకుంటే రిస్క్ అయిపోద్ది మళ్ళీని. మనం డౌన్ సైడ్ వచ్చినప్పుడు డౌన్ సైడ్ తీసుకోవాలి. డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనం బయింగ్ సైడ్ తీసుకోవాలి. ఇగోండి మళ్ళీ పిన్ బార్ ఏర్పడ్డది అనుకోండి. సపోజు ఇగోండి ఇలాగా ఇన్వర్టెడ్ హ్యామర్ ఏర్పడ్డది అనుకోండి. థ్రెషోల్డ్ వచ్చిందనుకోండి. ఇన్వర్టెడ్ హ్యామర్ పిన్ బార్లు వచ్చినప్పుడు ఇలా థ్రెషోల్డ్ ఏర్పడి టాప్ సైడ్ ఇగోండి ఇక్కడేమో టాప్ సైడ్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. బాటమ్ సైడ్ కూడా కొంచెం ఈక్వల్గా ఉన్నారు. అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఒకవేళ మనం ఇగోండి ఇక్కడ ఒకవేళ ఇది చిన్న రిస్క్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చిన వెంటనే ఎంట్రీ 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని ఎంట్రీ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇగోండి ఈ డెల్టా కాట్ హై కాట్లో క్యూములేటివ్ డెల్టా అంతే చూస్తాను ఫ్రెండ్స్. మనం మెయిన్ చూడండి ఇగోండి ఈ చూపెడుతున్నా అండి. ఇగోండి ఈ యొక్క జీరో లైన్ టాప్ సైడ్ ఉన్నప్పుడు మనం బయ్యింగ్ సైడే చూడాలి. జీరో లైన్ బాటమ్ సైడ్ ఉన్నప్పుడు సెల్లింగ్ సైడే చూడాలి. అర్థమైందా మీకు? సెల్లింగ్ సైడే చూడాలి. ఓపెనింగ్ క్యాండిల్ నుంచి చాలా స్పీడ్గా డౌన్ అయిపోయింది అనుకోండి, 100K 15K డౌన్ అయిపోయింది అనుకోండి, ఆ రోజు మార్కెట్ మ్యాక్సిమం అటు సైడ్ ఉండడానికే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? అది నేను చెప్తుంటా. ఒక్క విషయాన్ని గమనించండి. ఇంతకన్నా నేను ఎక్కువ చూడను ఫ్రెండ్స్. ప్లస్ ఏంటంటే మార్కెట్ ప్రొఫైల్ లీవ్స్ గీసుకుంటాను. డే హై డేలో డ్రా చేసుకుంటాను. అక్కడ ఎలాంటి మనకి ఏమైనా ఏర్పడితే అప్పుడు నేను మంచి ఎంట్రీస్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి. ఇగోండి ఇక్కడ ఇది ఏర్పడ్డది కదా. ఒక నిమిషం. చూడండి ఫ్రెండ్స్, ఇగోండి ఇక్కడ మార్కెట్ ఎలా డౌన్ అయిందా, ఇక్కడ థ్రెషోల్డ్ వచ్చింది. దీన్ని అస్సలు మనం చూడకూడదు. ఓకేనా? టాప్ సైడ్ రావాలి ఎప్పుడు ఇగోండి ఇది చూడండి. ఇదిగోండి మంచిగా ర్యాలీ అయింది. ఇక్కడ వచ్చింది. ఇగోండి దీన్ని మనం తీసుకోం. ఎందుకంటే అది రెసిస్టెన్స్ దగ్గర వచ్చింది. అది సపోర్ట్ దగ్గర రావాలి. ఇగోండి ఇక్కడ చూడండి. ఇగోండి ఇది ఓకే అండి. ఇక్కడ చూసారా? ఇక్కడ వచ్చిందా సపోర్ట్ దగ్గర. ఇగోండి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది సపోర్ట్, మనకి మంచిగా సపోర్టు ర్యాలీ అయింది కదా, మంచిగా సపోర్టు. ఓకే, మనం ఇక్కడ ఎంట్రీ అయిపోయినాం అనుకోండి. సపోర్టు ఇక్కడ స్టాప్ లాస్ ఇష్ట అయింది అనుకోండి. మళ్ళీ ఇక్కడ పిన్ బార్ ఏర్పడ్డది కదండి, మళ్ళీ రీఎంట్రీ అవుతాం. ఓకేనా? మళ్ళీ రీఎంట్రీ అవుతాం. అర్థమైందా? ఇగోండి ఇక్కడ సపోర్ట్ వచ్చింది. ఇక్కడ ఇది సపోర్ట్ వచ్చింది. సపోర్ట్ దగ్గర ఇగోండి ఇక్కడ థ్రెషోల్డ్ ఏర్పడ్డది.
ఈ థ్రెషోల్డ్ ఏర్పడిన తర్వాత ఈ క్యాండిల్‌లో హాఫ్ ఎంట్రీ అయినా ఇక స్టాప్ లాస్ పెట్టుకుంటాం. హిట్ అయింది. ఓకే. హిట్ అయిన తర్వాత ఓకే. ఇక్కడ కూడా పిన్ బార్ ఏర్పడ్డది. ఓకే. ఈ పిన్ బార్‌ని మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకొని సింపుల్‌గా 1:1 తీసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు. కాదు ఇంక చాలులే స్టాప్ లాస్ హిట్ అయిపోయిందని ఆగిపోయినా ఆగిపోవచ్చు. అర్థమైందా? రెసిస్టెన్సీ దగ్గర, సపోర్ట్ దగ్గర మనకి ఇగోండి చూడండి. ఇదిగోండి ఇది రెసిస్టెన్స్ కదా. ఇది రెసిస్టెన్స్ దగ్గర ఇదిగో చూడండి. ఇదిగో రెసిస్టెన్స్ దగ్గర ఇలా చూడండి. ఇగో రెసిస్టెన్స్ దగ్గర ఇది ఏర్పడ్డది. ఇగోండి ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది పైన ప్రీవియస్ టాప్. ఈ క్యాండిల్ ఆఫ్ వచ్చేదాకా చూస్తాం. ఆఫ్ ఇదిగోండి ఇక్కడ ఆఫ్ ఇదిగోండి ఎక్కడ ఇదిగోండి కరెక్ట్గా క్యాండిల్ యొక్క హాఫ్ ఎంట్రీ ఏమనుకోండి, ఇది స్టాప్ లాస్. చూడండి ఎంతవరకు డౌన్ అయిందా లేదా డౌను? అంతే ఫ్రెండ్స్. ఇంతకన్నా ఇంకా ఎక్కువగా ఏమీ బాగా చూడవలసిన అవసరం ఏమీ లేదు. ఓన్లీ రెసిస్టెన్స్ దగ్గర ఇగోండి ఇక్కడ బ్యాలెన్స్లో ఏర్పడుతుంది. మనకి థ్రెషోల్డ్ ఏర్పడుతుందా, సపోర్ట్ దగ్గర బయింగ్ థ్రెషోల్డ్ ఏర్పడుతుందా, రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ థ్రెషోల్డ్ ఏర్పడుతుందా అని చూడడమే. ప్లస్ ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు పాజిటివ్ సైడ్ ఉందనుకోండి క్యుములేటివ్ డెల్టా, అప్పుడు అక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఇది ఏర్పడ్డది అనుకోండి, అక్కడ ఎంట్రీ తీసుకోండి. రెసిస్టెన్స్ దగ్గర ఎంట్రీ తీసుకుని అది కొంచెం ప్రాఫిట్లోకి వచ్చిన వెంటనే టైట్ స్టాప్ లాస్ చేసేయండి. టైట్గా కొంచెం స్టాప్ లాస్ని తగ్గించుకుని అలా చేయండి. ఎప్పుడు ఈ యొక్క పాజిటివ్ డెల్టా ఉన్నప్పుడు. అదే నెగిటివ్ డెల్టాలో ఉందనుకోండి హోల్డ్ చేయండి. అదే రెసిస్టెన్సీ దగ్గర పుల్ బ్యాక్ ఇచ్చి డౌన్ అయిన తర్వాత కొంచెం పైకి వచ్చి పుల్ బ్యాక్ ఇచ్చి రెసిస్టెన్సీ దగ్గర సెల్లింగ్ థ్రెషోల్డ్ పింక్ కలర్ ఏర్పడ్డది అనుకోండి, అప్పుడు హోల్డ్ చేయొచ్చు. అది నేను అడ్డట. అర్థమైందా మీకు నేను చెప్పింది? అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చూడండి. ఇగోండి సపోర్ట్ దగ్గర ఏర్పడితే ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇది ఏర్పడ్డది కానీ ఇక్కడ ఇది రెసిస్టెన్స్గా ఉంది. మనం దాన్ని మ్యాక్సిమం తీసుకోం. ఎందుకంటే అది దాని హై అక్కడే ఉంది. మళ్ళీ అంటే మనకి రివర్స్ అయింది అనుకోండి మనకు ప్రాబ్లం అవుతుంది. అలా నేను చెప్పింది ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గర ఏర్పడింది ఈజీగా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ చూడండి. రెసిస్టెన్స్ దగ్గర ఏర్పడితే మ్యాక్సిమం డౌన్ సైడ్ రావడానికి ఉపయోగం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ దగ్గర ఏర్పడ్డదా లేదా? రెసిస్టెన్సీ దగ్గర ఇగోండి ఇది రెసిస్టెన్సీ ఇక్కడ ఏర్పడ్డదా లేదా? దీన్ని ఆ క్యాండిల్ని మనం చూసారా? ఇగోండి ఈ క్యాండిల్ని మనం ఎంట్రీ పాయింట్గా తీసుకుని హాఫ్కి ఎంట్రీ తీసుకుని కొంచెం బఫర్ పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకుని ఉన్నాం అనుకోండి, అది మంచిగా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్యారంటీగా ఉంటుంది మ్యాక్సిమం. అది నేను చెప్తుంటా. ఇగోండి అంతే ఫ్రెండ్స్. ఇంకంతకన్నా ఎంట్రీకి చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇదిగోండి ఇది మార్కెట్ చెప్తున్నాను చూడండి. మార్కెట్ పైకి వెళ్ళింది, ఇది సపోర్టు కిందకు వచ్చింది. మీకు చూపిస్తున్నాను చూడండి. వచ్చిందా? సపోర్ట్ దగ్గరికి వచ్చింది. ఇగోండి ఇక్కడ ఏర్పడ్డది సపోర్ట్ దగ్గర. మీరు ఇగోండి క్యాండిల్ ఎలా పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ అయ్యారు అనుకోండి, ఇది స్టాప్ లాస్. నీట్గా ఆ స్టాప్ లాస్ ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యి పైకి వెళ్ళిన వెంటనే మీరు ఆ స్టాప్ లాస్ని ఇగోండి ఈ క్యాండిల్ వచ్చిన వెంటనే టైట్ చేసేసి అప్పుడు తర్వాత రెసిస్టెన్స్ ఏది ఉందో ఇక్కడ దాకా టార్గెట్ మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చూసేది ఇయే ఫ్రెండ్స్. నేను ఫస్ట్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ చూస్తాను. అది చిన్నగా ఏర్పడ్డది అనుకోని మంచి బ్రేక్అవుట్ ఉంటుంది, అది ప్రైజ్ యాక్షన్. సపోర్ట్ దగ్గర
సపోర్ట్ దగ్గర బయింగ్ థ్రెషోల్డ్ ఏర్పడాలి, సెల్ రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ థ్రెషోల్డ్ ఏర్పడాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ చూడక్కర్లేదు. మీరు ఈ డెల్టా అనేది పాజిటివా నెగిటివా అని చూసుకోండి. పాజిటివ్ సైడ్ ఉందనుకోండి, సపోర్ట్ దగ్గరికి వచ్చి బయింగ్ థ్రెషోల్డ్ ఏర్పడ్డది అనుకోండి, నీట్గా ఎంట్రీ అవ్వండి, స్టాప్ లాస్ని అది మూమెంట్ ఇచ్చి కొలిది ట్రయల్ చేసుకుంటే వెళ్ళండి. ప్లస్ ఆ యొక్క మీరు ఇక్కడ చూడండి చెప్తున్నాను, మళ్ళీ కాట్ హై కాట్లో కూడా కొంచెం గమనించండి. కాట్ హై కాట్లో కూడా మీరు గమనించండి. కాట్లలో ఎప్పుడు బయ్యర్స్ ఉంటారు, ఎక్కువగా ఉండాలి. కాట్లో బయ్యర్స్ ఉండాలి, గ్రీన్గా ఉండాలి. కాట్ హై అనేది సెల్లర్స్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా నేను చెప్పింది? నేను చూపెడుతున్నా అండి. ఇందక్కడ నేను చెప్పాను కదా క్యాండిల్, అవి ఆ క్యాండిల్ చెప్తున్నాను చూడండి. మీరు ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఏర్పడ్డదే, ఇది సపోర్ట్ లైను. ఓకే, ఇక్కడ ఏర్పడ్డది. ఇదిగోండి కార్ట్లో చూసారా బయ్యర్స్ ఎంత ఉన్నారో, ఇక్కడ కార్ట్లో హైలో చూసారా అక్కడ సెల్లర్స్ ఉండాలి, కానీ అక్కడ కూడా బయ్యర్స్ ఉన్నారు. కానీ డిఫరెన్స్ 1:30 ఉంది. 1:30 అంటే 100 అక్కడ ఉంటే 3000 కింద ఉన్నారని అర్థమైందా? అప్పుడు ఏంటి, ఇది మనకి ఒక ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్, నీట్గా వెళ్ళిపోవచ్చు. అంతే ఫ్రెండ్స్, అంతకన్నా ఏం లేదు ఫ్రెండ్స్. రెసిస్టెన్సీ దగ్గర సెల్లింగ్ థ్రెషోల్డ్, సపోర్ట్ దగ్గర బయ్యింగ్ థ్రెషోల్డ్, కార్ట్లో బయ్యర్స్ ఉండాలి. కార్ట్ హైలో బయ్యింగ్ థ్రెషోల్డ్ ఏర్పడినప్పుడు కార్ట్లో బయ్యర్స్ ఉండాలి. సెల్లింగ్ థ్రెషోల్డ్ ఏర్పడినప్పుడు కార్ట్ హైలో సెల్లర్స్ ఉండాలి. ఓకే, క్యుములేటివ్ డెల్టా బార్స్ అనేది పాజిటివ్ ఉందా, అది నెగిటివ్ ఉందా చూసుకోవాలి. పాజిటివ్ ఉన్నప్పుడు సపోర్ట్ దగ్గరికి వచ్చి బయ్యింగ్ డెల్టాలో థ్రెషోల్డ్ ఏర్పడి కార్ట్లోలో బయ్యర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఈజీగా కొంచెం మనం ప్రాఫిట్ని ఎక్కువగా హోల్డ్ చేయొచ్చు. కాదు నెగిటివ్లో ఉన్నారనుకోండి, అయినా బయింగ్ చూపిస్తుంది అనుకోండి, చిన్నగా ఎప్పుడు తీసి క్వాంటిటీ, ఇప్పుడు మనం 10 లాట్లు తీసుకునేటప్పుడు ఆ రోజు 3 లాట్లో లేకపోతే 5 లాట్లో తీసుకోవాలి. ఎందుకంటే అది క్యుములేటివ్ డెల్టా మైనస్లో ఉంది, కానీ బయింగ్ చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనం లాట్ సైజ్ తగ్గించుకుని చిన్న ట్రేడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంతకన్నా ఇంకేం లేదు ఫ్రెండ్స్. మనకి హై ఇప్పుడు అది హై లోలు ఏర్పాటు చేస్తుంది కదా, అదే ప్రైజ్ యాక్షన్. ఆ రెసిస్టెన్సీ దగ్గరికి వచ్చేటప్పుడు సెల్లింగ్ థ్రెషోల్డ్ ఏర్పడి కార్ట్ హైలో సెల్లర్స్ ఉంటే ఆ క్యాండిల్ యొక్క మిడిల్లో ఎంట్రీ, ఆ క్యాండిల్ యొక్క హై స్టాప్ లాస్. అదే సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ అక్కడ బయ్యింగ్ థ్రెషోల్డ్ ఏర్పడి కార్ట్ లోలో బయ్యర్స్ ఉండి, ఓకే, క్యుములేటివ్ డెల్టా కూడా పాజిటివ్ సైడ్ ఉందనుకోండి, అప్పుడు ఆ క్యాండిల్ యొక్క మిడిల్ పాయింట్ కానీ ఆ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయినప్పుడు కానీ ఎంట్రీ, ఆ దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుని నీట్గా హోల్డ్ చేయొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇంతకన్నా ఇంకేం లేదు ఫ్రెండ్స్. నేను మీ దగ్గర దాచింది ఏమీ లేదు, దాయవలసింది కూడా ఏమీ లేదు. ఇంతే ఫ్రెండ్స్. నేను 5 మంత్స్ కాడి నుంచి నేను ఎలా చేస్తున్నానంటే, ఈ యొక్క ఈ రెసిస్టెన్సీ సపోర్ట్ కోసం నేను చూడకుండా ప్రతి క్యాండిల్ యొక్క థ్రెషోల్డ్ను కూడా మనం ట్రేడ్ చేసేలాగా నేను యొక్క బ్యాక్ టెస్ట్లు ఇవన్నీ చేస్తున్నాను. కానీ నాకు అన్ని రకాలుగా ప్రతి క్యాండిల్ కూడా రీడ్ చేస్తే చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి. అప్పుడు నేను ఫైనల్గా ఒకటి అనుకున్నాను, ఒక 1 మంత్ బ్యాంక్ రెసిస్టెన్సీ సపోర్ట్ దగ్గర చూద్దాం అని. అప్పుడు రెసిస్టెన్సీ సపోర్ట్ దగ్గర నుంచి అప్పుడు మనం మంచిగా ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. అప్పుడు వరకు నేను ఇంబ్యాలెన్స్ మీద ట్రేడింగ్ చేసేవాడిని, అది పర్లేదు బాగానే ఉంది. కానీ ఇదైతే ఇంకా బాగుంది. ఇంకా రేపొద్దున ఎలాంటి డైనమిక్స్ మారినా, మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్ మారినా, ఈ థ్రెషోల్డ్, ఈ డెల్టా, ఈ కార్ట్ హై కార్ట్లో, ఈ క్యుములేటివ్ డెల్టా, ఈ ఆర్డర్ ఫ్లో ఉన్నది ఒక్క టూల్ ఉంటే చాలు ఫ్రెండ్స్, నీట్గా హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. మీ అందరికీ అర్థమైంది, హర్షవర్ధన్ గారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు 5 మినిట్స్ క్యాండిల్లో హైలీ లో
ఇప్పుడు ఒక పైకన్ ఇప్పుడు షార్ప్‌గా మూవ్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి, సపోర్ట్ ఏర్పడి, మళ్ళీ పైకెళ్ళి, మళ్ళీ ఆ సపోర్ట్ దగ్గరికొచ్చినప్పుడు అక్కడ మీరు ఎంట్రీ కోసం మనం ప్లాన్ జేయాలి. ఏంటి? ఈ యొక్క థ్రెషోల్డ్, బయింగ్ థ్రెషోల్డ్ ఈ కలరు. బయింగ్ థ్రెషోల్డ్ అంటే ఈ కలరు. అర్థమైందా? ఈ కలరు. ఇప్పుడు ఈ కలరు. బయింగ్ థ్రెషోల్డ్ అంటే ఇదిగోండి ఈ కలరు. పింక్ కలర్ వచ్చింది చూడండి. పింక్ కలరు అది సెల్లింగ్ థ్రెషోల్డ్. ఇదిగోండి ఇది సెల్లింగ్ థ్రెషోల్డ్. ఓకేనా? ఈ థ్రెషోల్డ్ ఏర్పడాలి. ఇది రెసిస్టెన్సీ దగ్గర ఏర్పడాలి. ఇది సపోర్ట్ దగ్గర ఏర్పడాలి. ఇగో ఈ టాప్‌లోనేమో బయర్స్, సెల్లర్స్ ఉండాలి. రెసిస్టెన్స్ దగ్గర ఏర్పడిన దానికి, సపోర్ట్ దగ్గర ఏర్పడిన దానికి బాటమ్‌లో బయర్స్ ఉండాలి. అంతే ఫ్రెండ్స్. ఇంకేం చూడక్కర్లేదు పారామీటర్స్. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్‌ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.